సమస్య తీర్చకపోతే ఈ ఏనుగు మీ ప్రభుత్వాన్ని తొక్కి నారదీస్తుంది. గుర్తుంచుకోండి, నేను మామూలు విషయం కాదు. నేను 70 ఏళ్ల నుంచి రిజిస్టర్ అయినటువంటి భూమి 10 సార్లు చేతులు మారిన భూమి నేను వ్యవసాయం చేసుకుంటా ఉంటే నువ్వు రాత్రికి రాత్రి నా భూమిని తీసుకెళ్లి నిషేధిత జాబితాలో పెట్టి నాకు చెప్పకుండా, నాకు తెలియకుండా, నాకు నోటీస్ ఇవ్వకుండా, సమాచారం లేకుండా పెట్టి ఇవాళ వచ్చి మంత్రి గారు ఈ జీవో చూపించి మీకెందుకు ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళాలని చేసేస్తారంటారు. అసలు నేను ఎందుకు వెళ్ళాలి ఎంఆర్ఓ ఆఫీస్కి? నేనేం తప్పు చేశాను కాబట్టి నేను మీ ఆఫీస్కి రావాలి? ఇది ముఖ్యమైన ప్రశ్న ప్రజలు అడగాల్సింది. నేనేం తప్పు చేశాను కాబట్టి నేను నీ ఆఫీస్కి వచ్చి అర్జీ పెట్టాలి? నేను నీ సిస్టర్ కొట్టానా? నీకు జిఎస్టీ కొట్టానా? నేను ఎవరిదన్నా భూమి కబ్జా చేశానా? నేను ఏం తప్పు చేశాను కాబట్టి నీ దగ్గరికి వచ్చి నేను అర్జీ పెట్టాలి? ముందు దానికి సమాధానం చెప్పండి మంత్రి గారు. నేను రైతుని, నేను వ్యవసాయం చేసుకుంటున్నా. ఆ భూమి తీసుకెళ్ళి నువ్వు మార్చడానికి అసలు మీరు ఎవరు? ఏ అధికారంలో చేశారు? ఏ హక్కుతో చేశారు? ఏం తప్పు చేశారు? ఇవాళ నన్ను అర్జీ పెట్టమంటారు. నాకేం పని? నేను ఎందుకు పనులు మాత్రం మీ చుట్టూ తిరగాలి? అసలు ఇది అసలైన సమస్య. మీరు తిరగండి, మేము చేస్తాం. అసలు నేను ఎందుకు తిరగాలి అని చుట్టూ? ఈ రాష్ట్రంలో చదువుకున్న వాళ్ళు ఎవరైనా సరే, విఘ్నత ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఈ ప్రశ్నకి సమాధానం చెప్పండి. నేను ఈ ఉద్యమం మానేస్తా. నా మానాన్ని నేను వ్యవసాయం చేసుకుంటా అంటే నా భూమి స్వరూపాన్ని, స్వభావాన్ని, అమ్ముకోగలిగిన దాని లక్షణాన్ని మార్చడానికి నువ్వు ఎవడవి? ఇవాళ నేను వచ్చి నీకు వాళ్ళు అర్జీ పెట్టుకోమంటావు ఏంటి? ముఖ్యమంత్రి గారు మీ ఫ్యామిలీ హెరిటేజ్ కంపెనీ నడుపుతుంది. ఓకే, నడుపుకుంటున్నారు. ఆల్ రైట్, మేము వ్యవసాయం చేసుకుంటున్నాం, మీరు హెరిటేజ్ కంపెనీ నడుపుకుంటున్నారు, ఇబ్బంది ఏం లేదు. మీరు ఏదో అవసరం కొద్దీ మీ మనవాడికి చదువుల కోసమో, మీ మనవాడికి పెళ్లి చేయడం కోసమో అందులో కొన్ని షేర్లు అమ్ముకుందాం అనుకున్నారు. లేకపోతే మీ దాన్ని ఎక్స్పాండ్ చేయడానికి, ఈక్విటీ పెంచుకోవడానికి ఏదో కార్పొరేట్ నిర్ణయాలు కొన్ని తీసుకున్నారు. లేకపోతే ఫ్యూచర్ గ్రూప్ అమ్ముకుందాం అనుకుని మీరు ఎక్కడికి వెళ్తారు? మనం రిజిస్ట్రార్ ఆఫీస్కి వెళ్ళినట్టు ఆర్ఓసీ అని ఉంటుంది, రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్కి వెళ్తారు కదా మీరు. ఇది పట్టుకుని దాన్ని మేము షేర్లు పెంచుకోవాలి, లేదా ఫ్యూచర్ గ్రూప్ అమ్ముకోవాలి, లేకపోతే ఒక 1000 షేర్లు అమ్ముకుంటాం అని చెప్పి రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్కి వెళ్తారు కదా. అప్పుడు రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ సపోజ్ మీకు చెప్పాడు, అంటే మీకు తెలియదేమో చంద్రబాబు నాయుడు గారు, ఇది 2 ఏళ్ల కిందటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసేసుకుంది, దీన్ని ప్రభుత్వ కంపెనీ కింద రాసేసుకుంది, మా రికార్డుల ప్రకారం ఇది ప్రభుత్వ కంపెనీ, మీరు అసలు ఇందులో షేర్లు అమ్మడానికి కానీ ఎవరికి అమ్మడానికి కానీ మీకు హక్కు లేదు అని చెప్పి చెప్తుంది. మీకు ఎట్లా ఉంటుంది? ఒప్పుకుంటారా? చెప్పండి, ఒప్పుకుంటారా? ఫస్ట్ క్వశ్చన్ మీరు వేసేది ఏంటి? అరే నాకు చెప్పకుండా నువ్వు ఎట్లా మార్చావా నా కంపెనీ స్వరూపం, నా హక్కులు నువ్వు నాకు చెప్పకుండా ఎట్లా కాలు రాసావని అడుగుతారా లేదా? మేము రైతులుగా మేము అడుగుతున్నది అదే. అంతకు మించి మేమేం అడగట్లా బాబోయ్, మిమ్మల్ని సబ్సిడీ అడగట్లా, మీరు ఏమి కష్టపడక్కర్లా, ఏం సబ్సిడీ అడగట్లా, మా భూములు ఎట్లా ఉన్నాయో అట్లా పెట్టండి. అందులో నిజంగానే ఇప్పుడు 14 లక్షల మందో 17 లక్షల మందో ఇవాళ బాధితులు ఉన్నారు. 17 లక్షల మంది శ్రీరామచంద్రులని వాళ్ళలో ఒక తప్పు కూడా లేదని నేనేం చెప్పలేను. నా వరకు నేను చెప్పగలను, నా పక్కోడు కూడా నేను చెప్పలేదు. నిజంగా ఈ 14 లక్షల మందిలో ఎవరైనా తప్పు చేసి గవర్నమెంట్ ల్యాండ్ అక్రమంగా ఆక్రమించుకుంటే మీరు ఏదైతే ఇవాళ జిందా తిలిస్మాత్ జీవోలు ఇచ్చారో ఆ జీవోల ప్రకారమే వాళ్ళకి నోటీస్ ఇచ్చి ఎంక్వైరీ చేసి తీసేసుకోండి. ప్రభుత్వం భూమి అయితే ఎవడతాడు? దాన్ని మేమేం కాదంటలా. మేము ప్రభుత్వ భూమి ఎవడో అన్యాక్రాంతం చేస్తారంటే చూసి చూడనట్టుగా వదిలిపెట్టేయమని నేనేం చెప్పట్లా. నేను శుభ్రంగా అనుభవిస్తున్న భూమిని మార్చడానికి మీకు హక్కు లేదండి. సో ఉన్నది ఉన్నట్టుగా 2014 జనవరి 1వ తారీఖున ఏదైతే నిషేధిత జాబితా ఉందో ఆ తర్వాత ఇష్యూ చేసిన నోటిఫికేషన్లు మీరు చేయాల్సింది ఏమీ లేదు. ఆయన చెప్పినట్టు ఆవులపల్లికి జీవో ఇచ్చినట్టు ఏదయ్యా ఈ శ్రీకాకుళం జీవో, ఆవులపల్లికి జీవో ఇచ్చినట్టు ఆవులపల్లికి ఎట్లయితే 1 పేజీలో జీవో ఇచ్చారో శ్రీకాకుళం జిల్లాకు సంబంధించిన మీరిచ్చిన 191వ జీవో ఇందు మూలంగా రద్దు చేయబడ్డది. ఎందువలన? మేము నోటీస్ ఇవ్వకుండా తీసుకున్నాం కాబట్టి. ఇందులో ఏదైనా ప్రభుత్వ భూమి ఉంటే తర్వాత కలెక్టర్ గారు తగు చర్యల నిమిత్తం కార్యక్రమం స్టార్ట్ చేయమని చెప్పి ఇందు మూలంగా మీకు చెప్పడమైనది అని చెప్తూ ఒక జీవో ఇవ్వండి, చాలు, అయిపోయింది. రాష్ట్రం మొత్తానికి ఆవులపల్లిని అమలు చేయమంటున్నాం అంతే. ఆవులపల్లి సమస్య ఆంధ్రప్రదేశ్ సమస్య. నీ ఊరి సమస్య తెచ్చుకుని మిగిలిన దేశం అంతా ఇట్లా వదిలిపెట్టేస్తామంటే కుదరదు. అది అని చెప్పేది. ఇంకొక విషయం చివరిగా చెప్పుకుంటున్నాను. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటే కేవలం మిట్టళ్ళు, లేకపోతే అదానీలు, లేకపోతే ఇండోసోన్లు ఇదే కాదు ముఖ్యమంత్రి గారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ తో పాటు ఈజ్ ఆఫ్ డూయింగ్ అగ్రికల్చర్ కూడా అవసరమే. ఎందువల్లంటే మన రాష్ట్రం ప్రధానంగా వ్యవసాయ ఆధారిత రాష్ట్రం. దాదాపు 50% మంది ప్రత్యక్షంగాను పరోక్షంగాను వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నారు. వ్యవసాయం చేయడానికి మీరు ఇంత కష్టతరం చేస్తే ఆ వచ్చే జిఎస్టీ కూడా రాదు మీకు. మీరు బట్టలలోకి పంచుకోవడానికి ఆ మాత్రం డబ్బులు కూడా ఉండవు. ఆ మాత్రం తిండి గింజలు కూడా మేము పండించలేకపోతే మేము ఎట్టకు పస్తులు ఉంటాం, సరే అయిపోయింది. మేము ట్యాక్సులు కట్టం మీకు. మీరు ఏ డబ్బులు తీసుకెళ్లి పంచి పెడతారు జనాలకి, ఏ డబ్బులు తీసుకెళ్లి కొంటారు ట్రాన్స్ఫార్మర్లు ఎక్కువ రేటుకి. కాబట్టి మీరు చేయాలనుకున్నా కానీ మేము బతుకుండాలి ముందు. అంటే మేము వ్యవసాయం చేయగలగాలి అంటే మా భూములు మాకు ఉండాలి. కాబట్టి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కేవలం బడా బాబులకే కాదు వ్యవసాయదారులు కూడా వర్తిస్తుంది. ఈ విషయాన్ని దయచేసి గుర్తుంచుకోమని చెప్తున్నాం. వ్యవసాయం యాజ్ ఇట్ ఈజ్ రిస్కియెస్ట్ బిజినెస్ ప్రపంచంలో. వ్యవసాయం చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే తెలుస్తుంది. అన్నిటికంటే ఎక్కువ రిస్క్ ఉండే బిజినెస్ వ్యవసాయం. వర్షం పడదో తెలియదు, రేపు పొద్దున ఎండ ఉంటుందో వాన ఉంటుందో తెలియదు, ఏం పురుగు వచ్చి ఆశిస్తుందో తెలియదు,
ఏం తెగులు వస్తుందో తెలియదు, ఎరువులు దొరుకుతాయో లేవో తెలియదు, ఎంత వేయాలో కరెక్ట్ గా లెక్కేసుకోవాలి. వాతావరణాన్ని బట్టి, మొక్క పెరుగుదలను బట్టి, చీడపీడలను బట్టి, అందుబాటులో ఉన్నది లేనిది అవైలబిలిటీని బట్టి ఎరువులు వేసుకోవాలి. రోజుకు 200 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేసే కత్తెర పురుగు ఎక్కడొచ్చి నా మొక్కజొన్న తిని పడేస్తుందో అని ఆ భయంలో ఉంటాం రోజు. ఒక్కసారి కోతులు మనతో దాడి చేస్తే వేసిన పంట మొత్తం ఒక్క రోజులో నాశనం అయిపోయే పరిస్థితి మాది. ఇన్ని రిస్కులు తీసుకుని చేస్తున్నాం వ్యవసాయం. అదేం ఆషామాషి కాదు, అదేం కిరాణా కొట్టు కాదు, అదేమి ఇల్లి కొట్టు కాదు. ఇంత రిస్క్ ఉన్న వ్యవసాయం మేము నానా తిప్పలు పడి మా చేతనైనంత వరకు చేస్తా అంటే మీరు వచ్చి మా టైం అంతా ఎంఆర్ఓ ఆఫీస్లో గడపమంటారా? ఎంఆర్ఓ ఆఫీస్లోకి వచ్చి ఆడ పడిగాపులు పడితే పొద్దున్నుంచి సాయంత్రం దాకా నా పొలం ఎవరు చూడాలి, వ్యవసాయం ఎవరు చేయాలి? అసలు నాకేం కర్మ, నాకేంటి అవసరం? మీ హెరిటేజ్ కంపెనీకి ఇలానే చేస్తే మీరు ఊరుకుంటారా? ఇంతకు మించి చెప్పాల్సిందేమి లేదు. ఈ 444 మీరు ఏదైతే జిందా తిలిస్మాత్ క్యాన్సర్కి మందుగా మాకు ఇస్తున్నారో దాన్ని చెత్త కాగితంలాగా మేము పరిగణించి దాన్ని చించి పోగులు పెడుతున్నామని చెప్పి ఈ పత్రికా సమావేశం సందర్భంగా అందరికీ తెలియజేస్తున్నాం. సిఎఫ్ఎల్ సభ్యులందరూ ఈ 444 జీవోని ఎందుకు పనికిరాని చెత్త కాగితంగా పరిగణించి దీన్ని చించి వేస్తున్నారు.